So extends frame, implements action listener, me class constructor, బటన్ క్లిక్ చేస్తే ప్రాసెస్ జరగడానికి ఏ ప్రాసెస్ జరగదో దాన్ని పెట్టడానికి యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆఫ్ main method that takes a string class objects array as argument. మెయిన్ మెథడ్ లో నీ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసినావు. Set visible of true. Save this program in your folder. Compile. Run. So frame visible. Button B1, B2. రెండు బటన్లకి ప్రాసెస్ రాయాలి. రెండు బటన్లకి యాడ్ యాక్షన్ లిజనర్ ఆఫ్ దిస్ అన్నాము. ఇక్కడ మనకు బాగా తెలిసిన ప్రాసెస్ system.out.println high. కంపైల్ దిస్ ప్రోగ్రామ్, రన్ దిస్ ప్రోగ్రామ్. మీకు రెండు బటన్లు కనిపించినాయి. ఇది నొక్కితే యూ గాట్ హై డిస్ప్లేడ్. ఇది నొక్కితే కూడా అదే ప్రాసెస్ జరిగింది. కాన్సెప్ట్ రైటా? అంటే ప్రాక్టికల్ లైఫ్లో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఇలాంటి పేర్లు ఉంటాయి: సబ్మిట్, రీసెట్, రైటా? జాగ్రత్తగా గమనించండి. మీరు ప్రోగ్రాంలో ఏదో యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ అంటే ఏం జరుగుతుందో, రీసెట్ అంటే కూడా అదే జరగాల. ప్రాసెస్లు వేరే వేరే జరగాలి కదా. వేరే వేరే ప్రాసెస్లు జరగాలి అంటే అలా ఎలా కుదురుతుంది ఈజ్ ద కాన్సెప్ట్, రైట్? అంటే రెండు బటన్లు లేదా రెండు కంటే ఎక్కువ బటన్లు. ఒక బటన్ అయితే గుడ్డిగా కోడ్ రాసేస్తాం యాక్షన్ పర్ఫామ్లో, ఇదిగో ఇలా రాసినట్లు. ఇలా కాకుండా నెంబర్ ఆఫ్ బటన్స్ ఉంటే అప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి, ఇది క్వశ్చన్. కాన్సెప్ట్ అర్థమైందా? నౌ చిన్న చిన్న సిచ్యువేషన్స్ ని జాగ్రత్తగా గమనించండి. మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, భోజనం చేస్తారు లేదా? ఏం భోజనం చేస్తారు? ఇప్పుడు మీరు ఏదైతే మధ్యాహ్నం తింటారో దాన్ని వండింది ఎవరు? వండింది అమ్మ, రైటా? వండింది అక్కడ ఇంట్లో. మీరు తినేది అక్కడ కాలేజ్. కాలేజీలో ఏం తింటారు? అమ్మ ఏం వండితే అది తింటారు. కాన్సెప్ట్ రైటా? అమ్మ ఏం వండితే అది తింటారు ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అమ్మ వండేది ఎక్కడ అంటే ఇంట్లో, మీరు తినేది ఎక్కడ అంటే కాలేజీలో. మరి ఇంట్లో వండినది కాలేజీలో తినాలి అంటే అలా ఎలా తింటున్నారు? క్యారీ తెచ్చు. కాన్సెప్ట్ రైటా? అంటే అక్కడ వండింది ఇక్కడ తినాలి అంటే దానికి మీకు పనికి వచ్చిండేది ఏది? క్యారీ, టిఫిన్ బాక్స్, రైటా? ఇక్కడ కూడా సేమ్ అలాంటి సీనే జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. మీకు ప్రాసెస్ యూజర్ బటన్ నొక్కేది ఎక్కడ అంటే యూజర్ బటన్ నొక్కేది ఇక్కడ, రైటా? కానీ మీరు ప్రాసెస్ రాసేది ఎక్కడ అనంటే ఇక్కడ. అంటే అక్కడ వండినది ఇక్కడ ఇక్కడ తిన్నట్లు అక్కడ నొక్కితే ఇక్కడ ప్రాసెస్ రాయాలి. కాన్సెప్ట్ రైటా?
అర్థమవుతాం లేదా? ఇది అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందే, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, అక్కడ నొక్కితే ఇక్కడ ప్రాసెస్ జరగాలి. కాన్సెప్ట్ రైటా? అక్కడ నొక్కితే ఇక్కడ ప్రాసెస్ జరగాలి అంటే, అక్కడ వండితే ఇక్కడ తినాలి అంటే నువ్వు టిఫిన్ బాక్స్ ఎలా వాడుతున్నావు, అలా అక్కడ నొక్కితే ఇక్కడ ప్రాసెస్ జరగాలి అంటే దానికి కూడా నీకు టిఫిన్ బాక్స్ లాంటిది కావాలి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి కదా. ఏం నొక్కినావో దాన్ని తెచ్చుకోవాలి. కాన్సెప్ట్ రైటా? అలా తెచ్చుకోవడానికి మనకు ఒక టిఫిన్ బాక్స్ ఉంది. ఆ టిఫిన్ బాక్స్ క్లాస్ పేరు ఏమేనంటే యాక్షన్ ఈవెంట్. ఈ ఏదైతే ఉందో ఇది టిఫిన్ బాక్స్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ నువ్వు ఏ బటన్ నొక్కుతావో ఆ బటన్ పేరు దీనిలోకి వస్తుంది ఆటోమేటిక్గా వచ్చేలా జావా వాడే తయారు చేసి పెట్టినాడు. నువ్వేం తీసుకొచ్చి పెట్టే పనిలా, నువ్వు బటన్ నొక్కితే చాలు ఆ ఈలోకి B1 నొక్కబడిందా B2 నొక్కబడిందా ఆ పేరు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే, టిఫిన్ బాక్స్లో ఉండే తినాలంటే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి కదా దానిలోంచి తీసుకొని తింటావు లాగా, ఈలో ఏ బటన్ పేరు ఉంది అని నువ్వు తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి ఈ యాక్షన్ ఈవెంట్ క్లాస్లో యూ హ్యావ్ ఎ మెథడ్ గెట్ సోర్స్ ఆఫ్. సో ఇఫ్ ఈ డాట్ గెట్ సోర్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు B1 అయితే, అంటే B1 అన్న పేరు కల బటన్ నొక్కబడితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హై. అలా కాకుండా B2 అన్న పేరు కల బటన్ నొక్కితే యూ డూ సంథింగ్ డిఫరెంట్. ఇలా మీరు ప్రాసెస్ కంట్రోల్ చేయొచ్చును. సో ఇది నొక్కితే యు గెట్ హై, ఇది నొక్కితే యు గెట్ హలో. 2 డిఫరెంట్ ప్రాసెసెస్ ఫర్ 2 డిఫరెంట్ బటన్స్. ఎలా చేయాలి అంటే ఇలా ఇఫ్ ఈ డాట్ గెట్ సోర్స్ ఆఫ్ అని వాడవచ్చు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? టెక్స్ట్ ఫీల్డ్ T1, T2. T1 is equal to new text field of 10. T2 is equal to new text field of 10. Add of a new label of username, add of a T1, add of a new label of a password, add of a T2. సే యూజర్ నేమ్ పాస్వర్డ్, సబ్మిట్ అంటే వేరే జరగాలి, రీసెట్ అంటే వేరే జరగాలి. కాన్సెప్ట్ రైట్? ఇప్పుడు సబ్మిట్ అంటే అదేదో యూజర్ నేమ్ పాస్వర్డ్ DBMS నేర్చుకుంటున్నారు కదా, అక్కడ టేబుల్ క్రియేట్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే అక్కడి నుంచి పాస్వర్డ్ తీసుకొని వచ్చి యూజర్ ఐడిని పికప్ చేసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చిన యూజర్ ఐడి డేటాబేస్లో ఇచ్చిన యూజర్ ఐడి సేమ్ అయిందా కాదా అని చెక్ చేసి ఫర్దర్ వేరే అప్లికేషన్లోకి ఈ లాగిన్ ఫామ్ని సెక్యూరిటీకి వాడుకుంటాం. అంటే దీనిలో ఓకే అయితే నెక్స్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తే అసలు ప్రోగ్రాంలోకి పోతావు. కాన్సెప్ట్ అర్థమైందా? మరి రీసెట్ అంటే ఏం జరగాలి? రీసెట్ అంటే ఏం జరగాలి? హలో అని రావాలా? రీసెట్ నొక్కితే హలో అని రావాలా? మీరు యూజర్కి ఇచ్చినారు ఈ ప్రోగ్రామ్, యూజర్ రీసెట్ నొక్కితే హలో అని రావాలా? ఏం జరగాలి? రీసెట్ అవ్వాలి అంటే ఏం జరగాలి? యూజర్ రీసెట్ ఎందుకు నొక్కుతాడు? ఏదైనా రాంగ్ అయింటే. కరెక్టే కదా? రాంగ్ అయింటే రీసెట్ నొక్కిన వెంటనే వాడు ఏదో రాంగ్ అని అనుకున్నాడు, రీసెట్ నొక్కిన వెంటనే ఏం జరగాలి? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవన్నీ ఇట్లా డెలిట్ బ్యాక్ స్పేస్ బ్యాక్ ఇలా నొక్కుతాడా? ఆ రీసెట్ నొక్కితే ఏమవుతుంది? అన్నీ వెళ్ళిపోవాలా అని యూజర్ అనుకుంటాడు. మీరు ప్రోగ్రామర్, అన్నీ వెళ్ళిపోయేలా మీరు కోడ్ రాసి యూజర్కి ఇవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైందా? అన్నీ వెళ్ళిపోయేలా అని అంటే ఎలా రాస్తారు అంటే, మీకు తెలిసిన విషయం ఒకటి ఉంది కదా, B2 నొక్కితే అంటే క్లియర్ అని నొక్కితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో. అన్ని చిన్నపిల్లల విషయాలు మేము ప్రోగ్రామర్ లైవ్ చూస్తాము. ఆ టెక్స్ట్ ఫీల్డ్ పేరు ఏమేనంటే T1. దానిలో ఉండేది వెళ్ళిపోవాలనంటే వెళ్ళిపోయేది ఎక్కడో మాకు తెలియదు, దానిలో ఆ ఫీచర్ లేదు. కాబట్టి మీరు తెలివిగా ఏం చేస్తారంటే సెట్ టెక్స్ట్ ఆఫ్ ఎంటీ డబుల్ కోట్స్. సెట్ టెక్స్ట్ అంటే ఉన్న టెక్స్ట్ పోయి కొత్త టెక్స్ట్ వస్తుంది. కాన్సెప్ట్ రైట్? సిమిలర్లీ T2 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ ఎంటీ డబుల్ కోట్స్. స్పేస్ కూడా లేదు, ఇది జాగ్రత్త పడు. సో యూజర్ ఏదో టైప్ చేశాడు, యూజర్ నేమ్ పాస్వర్డ్, రీసెట్ అయిపోయిందా లేదా? ఇలా మనం ఆలోచించి కోడ్ రాయాలి.
ఓకే, ఇప్పుడు రీసెట్ నొక్కినాక ఇప్పుడు ఒక విషయం జాగ్రత్త గమనించు. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరగలేదా? ఇప్పుడు ఏం జరిగింది? షిఫ్ట్ అయింది, రైట్? ఇప్పుడు ఏమైంది? షిఫ్ట్ అయింది ఎక్కడికి? సబ్మిట్ బటన్ పైకి, రైటా? ఇప్పుడు ఇప్పుడు రీసెట్ సబ్మిట్ అనేటివి యూజర్కి కనిపించినాయి కాబట్టి వాడు అట్లా అనుకుంటాడు. మనం ప్రోగ్రామర్ కదా, ప్రోగ్రామర్ల భాషలో దాని పేరేమి? మనం ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోవాలా. ఇది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీనో కాదు రాసేందుకు. దాని పేరు B1, రైటా? దాని పేరు ఆ పేర్లు గుర్తుండాలా. ఓకే, ఇప్పుడు ఏమైంది? B1 పైకి వచ్చింది, రైట్? ఇప్పుడు B2 పైకి వచ్చింది. ఏంది వచ్చింది? ఏమొచ్చింది? ఇప్పుడు ఏమైంది? B1 పైకి వచ్చింది, కాన్సెప్ట్ రైట్? ఆ వచ్చిందే ఏందో దాన్ని ఏమంటారు? పైగా ఆ వచ్చిందాన్ని ఏమంటారు? నో ఐడియా. దాన్ని ఫోకస్ అంటారు. ఏమంటారు? ఫోకస్, FOCUS, ఫోకస్. ఇప్పుడు ఏమైంది? B2 పైకి ఫోకస్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? యూజర్ నేమా? T1 లోకి ఫోకస్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు B1 పైకి ఫోకస్ వచ్చింది. నౌ సి, ట్యాబ్ నొక్కితే ఫోకస్ నెక్స్ట్ ఎలిమెంట్కి సీక్వెన్స్ లో వెళ్ళి లాస్ట్ ఎలిమెంట్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్కి వస్తుంది. అదే షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ నొక్కారనుకో ఫోకస్ మీకు ప్రీవియస్ ఎలిమెంట్కి వెళ్తుంది. ఆర్ యు గెటింగ్ దట్? నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్? అంటే ఇప్పుడు రీసెట్ నొక్కినాక ఇదంతా క్లియర్ అయిపోతే అప్పుడు యూజర్ ఏం చేయాలి అంటే కష్టపడి ఇలా మౌస్ని తోసుకుంటూ వచ్చి ఆ మౌస్ ప్యాడ్ బాగుంటే బాగా లేకపోతే అది కష్టపడి ఇలా 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 తోసి అక్కడికి వచ్చి నొక్కి టైప్ చేయాలి. కాన్సెప్ట్ రైటా? కరెక్టే కదా? అలా కాకుండా ఆటోమేటిక్గా ఫోకస్ వచ్చేయాలని అంటే యూ హ్యావ్ ఎ మెథడ్. ఇది టెక్స్ట్ ఫీల్డ్లో కాదు, లేబుల్ క్లాస్లో తప్ప మిగతా అన్ని క్లాసుల్లోనూ ఉంది, రైటా? లేబుల్ క్లాస్ తప్ప మిగతా అన్నిటికీ నువ్వు వాడొచ్చు. T1 డాట్ రిక్వెస్ట్ ఫోకస్ ఆఫ్, T1 డాట్ రిక్వెస్ట్ ఫోకస్ ఆఫ్. ఇప్పుడు గమనించు, యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్ అంటే ఏందో జరగాలి, మనకు తెలియదు అదేందో అని పెట్టినాం, అది వచ్చింది. రీసెట్ ఫోకస్ T1 లోకి వచ్చిందా లేదా? ఇలా మీరు ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. జీవితం అంతా ప్రైమ్ నెంబర్ పాలిండ్రోమ్ దగ్గర ఆగిపోతామనంటే యూజర్ల కోసం మీరు ఎప్పుడు పని చేయి. మీరు మార్కుల కోసం పని చేస్తారు, కాపీ కొట్టి రాసినా మార్కులు వస్తాయి, దానివల్ల ఉపయోగం ఉండదు కదా, ఉద్యోగంలో కాపీ కొట్టడానికి లేదు కదా. కాబట్టి ఇవి అలవాటు పడండి, నేర్చుకోండి అనట్లా. మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు, మీరు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఈ పద్ధతికి అలవాటు పడండి అంతే. అలవాటు పడాలి అంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి, రైటా? సో జనరల్ మీ ప్రోగ్రామింగ్ దగ్గరికి వెళ్ళేసరికి T1, T2, T3, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, V1 యాడ్, ఎంటర్ 2 numbers, యా, ఓ ఎంటర్, అది డబుల్ కోట్స్ లో ఉంది కాబట్టి ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అని తిట్టుకుంటాడు అంతే, అంతకంటే ఇంకేం నష్టమేం లేదు. కానీ మిగతా వాటిలో తప్పులు వస్తేనే ప్రాబ్లం. మిగతా వాటిలో తప్పులు వస్తే కోడింగ్లో రిజల్ట్. ఇప్పుడు లాగిన్ని పక్కకు పెట్టు. సో వాట్ యువర్ సపోజ్ టు డూ, int a is equal to integer dot parseint of T1 dot get text of b is equal to T2 dot
into C is equal to A plus B T3 dot set text of integer dot to string of C. ఓకే అండ్ ఇప్పుడు ఇక్కడ T3 కూడా set text. సి ప్రోగ్రామ్ అంటే స్టెప్ బై స్టెప్ చేస్తూ పోతావు నువ్వు, అన్నీ ఒకటేసారి చేయవు. చాలా జాగ్రత్తగా గమనించు. 5 6 యాడ్ రీసెట్ కాన్సెప్ట్. ఓకే ఇప్పుడు ఈ బటన్లు రిజల్ట్ అనే లేబుల్ కంటే ముందు ఉంటే బాగుంటుంది కాన్సెప్ట్, రైట్? కాబట్టి వాట్ యు డూ ఈస్ వాటిని మార్చు. ఓకే ఇలా ప్రోగ్రామ్ చేసినాక ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ జాగ్రత్త చూడు. కమా B3 B2 you say minus, here you say plus. B3 is reset now, right? B3 యాక్చువల్గా ఇప్పుడు ఇది B3 అయిపోయింది, రైటా? ఇప్పుడు B2 సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్, అక్కడ కోడ్ మారింది అంతే. సో 9 4 ప్లస్ మైనస్ కరెక్టే కదా? ప్లస్ అంటే తప్పు జరిగిందే, ఇక్కడ ఇది మార్చలేదు. B2 నొక్కితే కదా, B1 నొక్కితే ప్లస్ పైన ఉంది, ఇది B2 నొక్కితే. సో 9 4 ప్లస్ 13 మైనస్ రీసెట్. ఇప్పుడు ఇంకొక బటన్ కావాలి అంటే యూ కెన్ డూ కాన్సెప్ట్, రైటా? అర్థమవుతుంది లేదా? ఇప్పుడు ఒకసారి ప్లాన్ చేసుకుని 4 బటన్లు అంటే రీసెట్ బటన్ ఎన్ని ఉంటాయి, ఏది ఉంటుంది అంటే B5 ఉంటుంది, B1 B2 B3 B4 ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, రైటా? ఇప్పుడు దీనిలో నువ్వు కామన్గా అంటే ఈ కోడ్ కామన్గా ఉంటుంది కదా సార్ అంటే గుడ్, ఆ కోడ్ని తీసేయి. ఓకే ఆ కోడ్ని ఇక్కడ పెట్టుకో. కానీ ఇక్కడ పెడితే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, అది ప్రస్తుతానికి ఇలాగే చేయండి. ఓకే ఎందుకంటే ఇంకా మీకు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఆ విషయాలు ఇంకా కొన్ని తెలియాలి. అండ్ నెక్స్ట్ టాపిక్స్ ఒక 2-3 రోజుల తర్వాత వి గెట్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అది అయితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ కంప్లీట్ అయితే దెన్ మీరు కాన్ఫిడెంట్గా ముందరికి వెళ్ళగలరు, రైటా? అంతవరకు కొంచెం జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ తెచ్చుకో, అప్పుడే నీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అర్థమవుతుంది. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? వెరీ నైస్. సో 2 బటన్లు పెడితే ప్రాసెస్ ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ AWT కాంపోనెంట్స్ ఎంతవరకు వచ్చినాం మనము? సో చాయిస్ ఈ క్లాస్ గురించి మనం డిస్కస్ చేయలేదు కాన్సెప్ట్, రైట్? ఓకే ఇప్పుడు ఈ క్లాసెస్ గురించి విల్ హ్యావ్ ఎ డిస్కషన్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? మల్టిపుల్ బటన్స్ పెడితే నాట్ ఓన్లీ బటన్స్, ఏదైనా ప్రాసెస్ ఇంతే ఉంటుంది, రైటా? సో ఇంపోర్ట్ java.awt క్లాస్ my app extends frame, say my application form. మిమ్మల్ని ఏ కాలేజీ వాడో లేకపోతే ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాడో ఎవడో మిమ్మల్ని అడిగాడు, మా ఇన్స్టిట్యూషన్లో మేము స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడానికి మాకు అప్లికేషన్ ఫామ్ తయారు చేసి ఇవ్వండి. నీ కాలేజీలో చేరినప్పుడు మీరు అప్లికేషన్ రాసి ఇచ్చినారు లేదా? అలాంటిది.
ఏదో అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, దీన్ని ఇట్లా నొక్కుతారు, దాన్ని అట్లా నొక్కుతారు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఆలోచిస్తేనే విషయాలు మీ బుర్రకెక్కుతాయి. ఆలోచించడం మొదలు పెట్టండి. సో ఎన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ తీసుకున్నాం? స్టూడెంట్ నేమ్ లేబుల్ T1. Say myapp.java. Okay, Java C. ఏమైంది? పేర్లు మార్చలేదు, రైట్? T2, T3, T4. ఓకే, పేరు మౌనిక. ఫాదర్ నేమ్, కోర్స్, టైమింగ్. ఓకే, ఇలాగే కదా అప్లికేషన్ ఫామ్లో మీరు రాస్తారు, ఇక్కడ టైప్ చేశారు. ఎనీ డౌట్? ఏం పేరు? దివ్య. నౌ సి ట్యాబ్, ఫోకస్ అక్కడికి వెళ్ళింది, రైటా? దివ్య. ఓకే, ఫాదర్ నేమ్ జావా. ఓకేనా? ఓకే కదా డాటా? ఓకే, స్పెల్లింగ్స్ డోంట్ బాదర్ అబౌట్ స్పెల్లింగ్స్. ఆవిడ నిద్రపోతున్నాడు. ఏం పేరు? విష్ణు. ఓకే, విష్ణు ఫాదర్ నేమ్ ఏమే? మురళి. అరకల్. ఉండొచ్చు కదా ఇట్లా విష్ణు? ఉండకూడదా? ఓకే, సో ఇట్లాంటి కోర్స్ నువ్వు టేకప్ చేసినావు అనుకో, ఇట్లాంటి కోర్స్ ఎక్కడ ఆఫర్ చేస్తారు? ఏదైనా కాలేజీలో ఆఫర్ చేస్తారా, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తారా? ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తారా? ఏం కోర్సు? అరకిలా మిరాకిల్ అనే కోర్స్ ఆఫర్ చేస్తారేమే? ఓకే, జాగ్రత్తగా గమనించు. నా విష్ణు హ్యాస్ టేకెన్ అప్ ఏ కోర్స్. ఇట్లాంటి కోర్స్ ఆఫర్ చేస్తారా? ఏమంటావు విష్ణు? నువ్వే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినావు అనుకో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ట్రైనింగ్ పీపుల్ ఆన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఎన్ఐ లేరు కదా ఈ మధ్యకాలంలో. నౌ ద క్వశ్చన్ ఈస్, నీ ఇన్స్టిట్యూట్లో నువ్వు ఇలాంటి కోర్సు ఆఫర్ చేస్తావా? నెలకు 5,000 ఫీజు కట్టండి, మేము నిద్రపోయేది నేర్పిస్తాము. స్టార్ట్ థింకింగ్, ఆలోచించండి. ఇలాంటివి ఉంటాయా ఎక్కడైనా? టైమింగ్ అంటే ఇది బాగాలేదు సార్ మాకు, టైమింగ్ అయితే ఇది బాగుంటుంది. ఓకే, ఈ టైమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సార్ ఆ కోర్స్ చేయడానికి. ఇప్పుడు విష్ణు, మై క్వశ్చన్ ఈస్, నీదే ఇన్స్టిట్యూట్,
నువ్వే ఇన్స్టిట్యూట్ ఓనర్, నీ ఇన్స్టిట్యూట్ కి అప్లికేషన్ తయారు చేసి ఇవ్వండి అంటే నీ ఫ్రెండ్స్ ఎవరైతే క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఇలాగే చేసి ఇచ్చారు అనుకో. ఇప్పుడు వాడు స్టూడెంట్ నాలాంటి వాడు స్లీపింగ్ కోర్స్ మార్నింగ్ షో టైంలో మీరు ఆఫర్ చేయండి సార్ అని అంటే అది నువ్వు ఒప్పుకుంటావా? ఇట్స్ బిగ్ ప్రాబ్లం, కరెక్టా కదా? అంటే ప్రాబ్లం ఎవరి దగ్గర వచ్చింది? స్టూడెంట్ దగ్గర ప్రాబ్లం లేదు, వాడికి నిద్రపోవాలని కోర్స్ నేర్చుకోవాలనుకున్నాడు, నువ్వు కావాలంటే ఈ లేకపోతే లేదు, రైటా? కానీ నువ్వు ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయడానికి నువ్వు రెడీ కదా నీ ఆర్గనైజేషన్లో, కరెక్టా కదా? లేదా ఏదో ఎంప్లాయీ డాటా అనుకోబ్బా, ఏ డిపార్ట్మెంట్ అంటే స్లీపింగ్ డిపార్ట్మెంట్, మాకు నెలకు జీతం ఎంత ఇస్తారు, నువ్వు తెల్లారి 9 గంటలకి ఆఫీస్కి వచ్చేసి సాయంత్రం 5 వరకు మొదలు లంచ్ బ్రేక్లో నువ్వు లేచు, మిగతా టైంలో నువ్వు నిద్రపోతే నీకు నెలకి 2 లక్షలు జీతం ఇస్తా, అట్లాంటివి అయితే ఏమి ఉండవు కదా. స్టార్టింగ్ చెయ్యి, కరెక్టా కదా? అంటే అట్లాంటప్పుడు ఆ కంపెనీ ఓనర్ అదర్ దాన్ విష్ణు ఎవరున్నా కూడా ప్రోగ్రామర్ మిమ్మల్ని తిడతారు. ఏం ప్రోగ్రామ్ చేసి ఇచ్చినావా, వాడు స్లీపింగ్ అడుగుతా ఉన్నాడు. ఓకే, కరెక్టా కదా? ప్రాబ్లం వచ్చిందా లేదా? తప్పెవరిది? ప్రోగ్రామర్లది. ఎందుకు? ఎలా అయితే నిద్రపోవడానికి క్లాస్ రూమ్ ఈజ్ అ రాంగ్ ప్లేస్, నిద్రపోవడానికి క్లాస్ రూమ్ ఈజ్ ఏ రాంగ్ ప్లేస్, అలా కోర్స్కి టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ అ రాంగ్ కాంపోనెంట్. కోర్స్కి టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ అ రాంగ్ టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తే వాడు ఏమైనా అడుగుతాడు, కరెక్టా కదా? సో వాషింగ్ క్లోత్స్ ఈ కోర్స్ ఇస్తారండి మీ దగ్గర? ఏం పిచ్చి పనులు అవుతాయి, కరెక్టా కదా? అలాంటప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈస్ అ రాంగ్ కాంపోనెంట్, ఏది కోర్స్ ఎంటర్ చేయడానికి T3 ఏదైతే వాడుతున్నామో టెక్స్ట్ ఫీల్డ్ రాంగ్ కాంపోనెంట్ కాబట్టి అలాంటి లొకేషన్లో యూ కెన్ యూజ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ చాయిస్. కాన్సెప్ట్ ఓకే? చాయిస్ ఆఫ్. ఇప్పుడు చాయిస్ చూడడానికి ఎలా ఉంటుంది గమనించండి, ఇది మీ చాయిస్ సబ్జెక్ట్. కాన్సెప్ట్ ఓకే? అంటే దానిలో ఏం లేవు కదా సార్ అంటే నువ్వేం పెడితే వస్తాయి, యూజర్కి ఏం కావాలో అది నువ్వు పెట్టు ప్లీజ్. ఇక్కడ స్లీపింగ్తో పాటు టాకింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేయట్లేదు. మీరు టాకింగ్ చేయాలి అంటే నాతో టాకింగ్ చేయి, వి విల్ సిట్ టుగెదర్, టాక్ టుగెదర్. మీలో మీరు ప్లీజ్ ఫ్రెండ్షిప్ కాలేజ్ బయట వదిలేసి సబ్జెక్ట్తో ఫ్రెండ్షిప్ చేయండి. సో T3 డాట్ యాడ్ ఆఫ్ సే ఫ్రేమ్కి యాడ్ ఉంది, ఓకే? చాయిస్కి కూడా యాడ్ ఉంది. చాయిస్ యాడ్ వేరే, ఫ్రేమ్ యాడ్ వేరే. ఫ్రేమ్ యాడ్ వేరే పని చేస్తుంది, చాయిస్ యాడ్ వేరే పని చేస్తుంది. కాన్సెప్ట్ రైట్? సి సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న వాటిలోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలే తప్ప నువ్వు వేరే టైప్ చేసింది లేదు. స్లీపింగ్, వాకింగ్, రన్నింగ్ అలాంటివి ఉండదు ఇక్కడ. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఇది బాగుందా, టెక్స్ట్ ఫీల్డ్ బాగుంటుందా? ఇలాంటిదే ఇంకొక కాంపోనెంట్ ఉంది, ఏం దాని పేరు? లిస్ట్ T4. లిస్ట్ ఆఫ్. మరి లిస్ట్లో దానిలో కూడా ఏమైనా కనిపించాలి కదా సార్ అంటే మనం పెడితే కనిపిస్తుంది. నువ్వు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈజ్ యువర్ లిస్ట్. You can select any item from that. Here this is your drop down list.
సో చాయిస్ it is used to multiple options amongst which user can select only one. Say classes hierarchy, methods. ఇది ఆల్రెడీ మీరు వాడేసినారు ఇక్కడ, రైటా? అర్థమైందా? నౌ ఎ క్వశ్చన్. ఇప్పుడు మీరు యూజర్ లాగా ప్లస్ ప్రోగ్రామర్ లాగా రెండింటి లాగా ఆలోచిస్తే కానీ మీకు విషయాలు అర్థం కావు, రైటా? ఇప్పుడు ఒక యూజర్ లాగా, యూజర్ ఏం చేసినాడు ఇక్కడ? యూజర్ ఏం చేశాడు ఇక్కడ? టైప్ చేసినాడు, ఓకే బాగానే ఉంది. ఏం టైప్ చేసి? నేమ్ టైప్ చేసినాడు. ఇది యూజర్ల భాష, ప్రోగ్రామర్ల భాష. యూజర్ ఏం చేసినాడు? నేమ్ టైప్ చేసినాడా? ప్రోగ్రామర్ దానిలోంచి డాటా తెచ్చుకోవాలి అంటే గెట్ నేమ్ అని అంటాడా? ఏమంటాడు? గెట్ నేమ్ అంటాడా? గెట్ టెక్స్ట్ అంటాడు. గెట్ T1 అంటాడా? అంటే ఇప్పుడు ప్రోగ్రామర్ల భాష, యూజర్ల భాష. అక్కడ ఏం చేసినాడు? యూజర్ నేమ్ టైప్. ప్రోగ్రామర్ల భాష అక్కడ ఏం టైప్ చేసినాడు? టెక్స్ట్ టైప్ చేసినాడు. కాన్సెప్ట్ ఓకే? యూజర్ల భాషకి ప్రోగ్రామర్ల భాషకి తేడా అర్థమైందా లేదా? ఇక్కడ యూజర్ ఏం చేసినాడు? ఫాదర్ నేమ్ టైప్ చేసినాడు. ప్రోగ్రామర్ల భాషలో టెక్స్ట్ టైప్ చేసినాడు. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు యూజర్ల భాష, యూజర్ ఇక్కడ జావా అని నొక్కాడు. యూజర్ ఏం చేసినాడు? జావా అనే కోడ్ సెలెక్ట్ చేసినాడు. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు ప్రోగ్రామర్ల భాషలో దీన్ని చెప్పండి. జావా అనే ఆ కాంపోనెంట్ పేరు చాయిస్. ఎందుకంటే అది చాయిస్ ఇచ్చింది కాబట్టి దానికి చాయిస్ అని పేరు పెట్టినాడు ఆ క్లాస్కి. యా, ప్రోగ్రామర్ల భాష కరెక్ట్ చేసినాడు. కరెక్ట్. ఎవరిని? జావా నియమానికి పిలవాలి. అది యూజర్ల భాషలో దాన్ని కోర్స్ అంటారు. ప్రోగ్రామర్ల భాషలో ఏమంటారు? టెక్స్ట్ అంటారా? మీ బుర్ర ఇక్కడ లేదు అనేందుకు ప్రూఫ్ ఇది. మీ బుర్ర ఇక్కడ లేదు అనేందుకు ప్రూఫ్. సరే, హింట్ ఇస్తాను, చెప్తారా? అదే హింట్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు ఇక్కడ. ఊరికి ఎక్కడ కూర్చోమన్నారు, మీ బుర్ర ఎక్కడో తిరుగుతా ఉంది. యా, ఏమ్మా? ఆప్షనా? ఏమే? ఐటమ్ అండ్ డబుల్ కోట్స్ లో సి అని పెట్టినావు, అది స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఏమన్నాడు వాడు? ఐటమ్. ఇక్కడ కూడా వాడు అదే చెప్పినాడు, చాయిస్. దిస్ క్లాస్ ప్రొవైడ్స్ ఎ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ వాట్? టెక్స్ట్ కాదు, రైట్? ఐటమ్. కాబట్టి యూజర్ల భాష, యూజర్ ఏం చేసినాడు? కోర్స్ సెలెక్ట్ చేసినాడు. ప్రోగ్రామర్ల భాష, ప్రోగ్రామర్ ఏం చేసినాడు? ఆ ఐటమ్ని సెలెక్ట్ చేసినాడు. జావా అనేది ఐటమ్. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు ఆ ఐటమ్ని తెచ్చుకోవాలనుకో ప్రోగ్రాంలోకి, అంటే జావా సెలెక్ట్ చేస్తే ఆ పక్కన ఫీజు వేరే, అరాకల్ సెలెక్ట్ చేస్తే ఫీజు వేరే రావాలనుకుందాం. అటు రావాలని అంటే వాడు ఏం సెలెక్ట్ చేసినట్టు దాన్ని తెచ్చుకోవాలి కదా. తెచ్చుకునేందుకు మెథడ్ పేరు ఏముండొచ్చు? తెచ్చుకోవాలని అంటే గెట్ ఫస్ట్ స్టేట్మెంట్, రైట్? ఏమైనా తెచ్చుకోవాలి? ఐటమ్ని తెచ్చుకోవాలి. ఓకే, బాగానే ఉంది. ఏ ఐటమ్ని? జావాని ఎందుకు తెచ్చుకోవాలా? జావాని ఎందుకు తెచ్చుకోవాలా?
ఏది కావాలంటే అదే. ఏ ఐటమ్ని తెచ్చుకోవాలి? ఈ తలకాయ T3లోంచి ఏ ఐటమ్ని తెచ్చుకోవాలి? జావాని ఎందుకు తెచ్చుకోవాలి? జావాని ఎందుకు తెచ్చుకోవాలి? జావాని సెలెక్ట్ చేసినాడు కాబట్టి తెచ్చుకోవాలి. మరి ఎప్పుడు జావానే తెచ్చుకోవాలా? ఏది కావాలో తెచ్చుకోవాలా? మనం కాదు, మన ప్రోగ్రామర్, వాడు యూజర్. ప్రోగ్రామర్ లాగా ఆలోచించు. యూజర్ ఏది సెలెక్ట్ చేస్తే తెచ్చుకోవాలి. కాబట్టి గెట్ అది కరెక్టే, ఐటమ్ కూడా కరెక్టే. కానీ ఏ ఐటమ్? గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్, ఇది అక్కడ ఉన్న మెథడ్ కాన్సెప్ట్. ఓకే, గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్ రిటర్న్స్ స్ట్రింగ్. అలా కాదు, మాకు వాడు రెండోది నొక్కితే మూడోది నొక్కితే అని సీక్వెన్స్ నెంబర్ రావాలనుకో, దాన్ని ఏమంటారు అంటే ఇండెక్స్ నెంబర్ అని అంటారు. యూ ఆల్సో కెన్ గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఆఫ్ అని కూడా ఒక మెథడ్ ఉంది. అలాగే యూ హ్యావ్ ఎ మెథడ్ గెట్ ఐటమ్ ఆఫ్ అని కూడా ఉంది. కాకపోతే దానికి ఇండెక్స్ నెంబర్ నువ్వు చెప్పాలి. గెట్ ఐటమ్ ఆఫ్ 3 అంటే మూడోది వస్తుంది. 0 1 2 3 నాలుగోది. రైటా? యూ హ్యావ్ ఎ మెథడ్ సెలెక్ట్ ఆఫ్ ఇండెక్స్. ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వాలి అంటే సెలెక్ట్ ఆఫ్ అని నువ్వు మెథడ్ని కాల్ చేయొచ్చు. రిమూవ్ ఆఫ్ ఇండెక్స్, రిమూవ్ ఆల్ ఆఫ్ అని ఓ మెథడ్ ఉంది, అన్ని రిమూవ్ చేస్తుంది. రైటా? సేమ్ టు సేమ్ నీ లిస్ట్ క్లాస్ కూడా ఇంతే. దిస్ క్లాస్ ప్రొవైడ్స్ ఏ సబ్జెక్ట్ బయటికి వెళ్ళండి. ఈసారి దాన్ని లిస్ట్ కొడతాం. ప్లీజ్, మీరు మనుషులు గౌరవాన్ని మెయింటైన్ చేయండి. This class provides a scrollable list of items used to provide multiple options. Of course, దీనిలో మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. సో క్లాసెస్ హైరార్కీ, ఆబ్జెక్ట్ కాంపోనెంట్ లిస్ట్, కన్స్ట్రక్టర్ లిస్ట్ ఆఫ్, ఇంకా ఒక 2 కన్స్ట్రక్టర్లు ఉన్నాయి, దాంతో మనకు పని లేదు, ప్రస్తుతానికి పని లేదు. మీరు కావాలంటే తెలుసుకోండి. మెథడ్స్ చాయిస్లో ఏమున్నాయి, లిస్ట్లో కూడా అన్నీ అవే ఉన్నాయి. కామన్ సెన్స్ అప్లై చేసి ఈ మెథడ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి. రేపు ఈ మెథడ్స్ని బేస్ చేసుకొని వి విల్ వర్కౌట్. రేపు ఈ మెథడ్స్ని బేస్ చేసుకొని వి విల్ వర్కౌట్. మీ రికార్డ్ ప్రోగ్రామ్స్లో ఐ థింక్ 4th క్వశ్చన్ లేదా 5th క్వశ్చన్ ఈ రేపు చెప్పబోయే ప్రోగ్రాము. రైటా? అది నువ్వు నేర్చుకోవాలి అంటే ట్రై చేయి. నేను ప్రోగ్రామ్ రాసేస్తాను, నేర్చుకో. ఇది ఒక ఆప్షన్. 2, ఆలోచించు, ప్రోగ్రామర్గా తయారు కా. రైటా? ఆప్షన్ 3, ఇంట్రెస్ట్ లేదా, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపో, నోరు తెరవద్దు. రైటా? లేదు, నోరు తెరవాలి, బయటికి వెళ్ళిపో, క్లాస్ని డిస్టర్బ్ చేయండి. చెప్పిన అర్థమైనాయి అనుకుంటా. థ్యాంక్ యూ.